పరిశుద్ధాత్మ దేవుని వందనాలండి. మరి మీకు ప్రైజ్ లార్డ్. ఇదేమన్నా దేవుని ఎంతమంది గణపరుస్తారో వాళ్ళందరినీ కూడా దేవుడు దీవిస్తున్నాడు. 91 దావీదు కీర్తనలో మరి నువ్వు నన్ను గణపరుస్తున్నావు కాబట్టి నిన్ను మరి గణపరిచేదను, దీర్ఘాయుష్యత నిన్ను ఆస్వాదించేదనని 91 దావీదు కీర్తనలో ఉన్న రీతిగా ఎవరైతే నీతిమంతులై ఉండి యథార్థవంతులై ఉంటారో వారిని దేవుడు అత్యధికంగా దీవించే దేవుడు. యోబు అన్ని పోగొట్టుకున్నప్పటికీ మరి దేవుడు అన్నీ ఇచ్చాను, అన్ని తీసుకొనిను అనేను, కానీ ఏమీ నిరుత్సాహపడలేదు. దేవుని యందు విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి యథార్థతను వదలక తన నీతిని విడిచిపెట్టక పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి మరి పోగొట్టుకున్న దానికంటే మరి డబులంతులుగా దేవుడు దీవించాడు. అదే రీతిగా యోబు 8:5 ఏమంటున్నాడంటే మరి నీవు పవిత్రుడవై దుర్మార్గతను మరి విడిచిపెట్టిన ఎడల మరి నిశ్చయముగా ఆయన అందు మరి శ్రద్ధ నిలిపిన ఎడల నిన్ను వర్ధిల్ల చేస్తాను అన్నాడు. యథార్థవంతుడై ఉండాలా, దుర్మార్గతను వదిలిపెట్టుకోవాలా, మరి నీ నీతికి తగినట్టుగా నీ యొక్క నివాస స్థలమును వర్ధిల్ల చేసేదను. నువ్వు నీతికి ఉంటే, యథార్థంగా ఉంటే ఆ యొక్క నీతికి తగ్గ నీ నివాసాన్ని వర్ధిల్ల చేస్తాను అన్నాడు. అంతేకాదు ఇప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహావృద్ధి పొందేదవు. మహావృద్ధి పొందాలన్నా, మన నివాసాల వర్ధిల్లాలన్నా, మన కుటుంబాల వర్ధిల్లాలన్నా మనకు కావాల్సింది ఏంటి? విశ్వాసము, నీతి, యథార్థత. ఆ రీతిగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్న మనిషి గురించి మీరందరూ ప్రార్థించండి. ఆమె